అనతి కాలంలో అద్భుత నిర్మాణమే కానీ సౌకర్యాల కల్పనలో సమన్వయం కరవైంది. రాష్ట్ర శాసనసభపై నేతలు, అధికారులు, మంత్రులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది. విభజన గాయాలతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి అర్థం చేసుకుంటాం కానీ ప్రణాళిక లోపం వల్ల తలెత్తే సమస్యలు మరీ ఆటంకం కలిగిస్తున్నాయని వాపోతున్నారు. ఉన్న వసతులు వినియోగించుకోలేని పరిస్థితి కొందరిదైతే తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదనే ఆవేదన మరికొందరిది. అసెంబ్లీ లాబీలో మంత్రులకు ఛాంబర్లు కేటాయించినా ఏ ఒక్కరూ వాటిని వినియోగించుకోలేని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరేసి మంత్రులకు కలిపి ఒకే గది కేటాయించేవారు. ఆ గదికి ఆనుకుని స్నానాల గది ఉండేది. సమావేశం ప్రారంభమైనట్టు గంట శబ్దం వినిపించగానే మంత్రులు అసెంబ్లీలోకి వెళ్లేందుకు వీలుండేది. తమ శాఖ ముఖ్యాధికారులతో భేటీకి అనువుగానూ ఉండేది. అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, శాసనసభ వ్యవహారాల మంత్రి మినహా మిగిలిన 16 మంది మంత్రులకు మొదటి అంతస్తులో గదులు కేటాయించారు. మహిళా మంత్రులు ముగ్గురికీ కలిపి ఒక కారిడార్ చొప్పున 3 చిన్నపాటి గదులిచ్చారు. మిగిలిన అమాత్యులకు 7 మందికి ఒక కారిడార్ చొప్పున కేటాయించారు. కారిడార్ మొత్తానికి ఒకే స్నానాల గది ఏర్పాటు చేశారు. సభ పరిణామాలకనుగుణంగా మంత్రులు తమ శాఖాధికారులతో చిన్నపాటి సమావేశం నిర్వహించాలన్నా ఒక్కో గదిలో ఇద్దరు మినహా మూడో మనిషి నిల్చునేందుకు చోటులేని పరిస్థితి ఉంది. గదిలోకి వెళ్లాలంటే ఓ పక్కగా నిలబడి తలుపు పూర్తిగా తెరిచిన తర్వాత కాని ప్రవేశించే వీల్లేదు. గదులను ఓ మూల ఏర్పాటు చేయడం వల్ల వెంటనే సభలోకి వెళ్లే వీల్లేదు. సమయం వృధా అవుతోందని మంత్రులు తమ గదుల వైపు చూడటం లేదు. ఫలితంగా పై అంతస్తులోని మంత్రుల ఛాంబర్లు నిర్మానుష్యంగా మారాయి. అసెంబ్లీ ప్రవేశ మార్గానికి దగ్గరలోని ఉపముఖ్యమంత్రుల గదుల్లోకి కొందరు వెళ్తున్నందున అక్కడ తాకిడి పెరుగుతోంది. విధిలేని పరిస్థితుల్లో తెదేపా శాసనసభా పక్ష కార్యాలయంలోనే కొందరు మంత్రులు అధికారులతో సమావేశమైతే ఇంకొందరు సచివాలయంలోని తమ కార్యాలయాలకు వెళ్లి సమీక్షలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి సమస్యలు తప్పడం లేదు. సీఎంకి నిత్యం అందుబాటులో ఉండాల్సిన 4 ఐఏఎస్ అధికారులకు గదులే కేటాయించలేదు. సీఎంఓకి ఆనుకుని ఉన్న గదిలోనే వారి కింది సిబ్బంది సర్దుకుంటున్నారు. అక్కడ ఓ కుర్చీ తప్ప వేరే సౌకర్యాల్లేవు. ఫలితంగా అవసరమైన సబ్జెక్టుల సమాచారం రూపకల్పనకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రింట్లు తీసుకోవడం, సమాచార క్రోడీకరణ భారంగా మారుతోంది. సమస్య సీఆర్డీఏ దృష్టికెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. సీఎంకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాల్సిన సిబ్బందికి సీఎం ఛాంబర్ పక్కనే తగిన రీతిలో ఏర్పాట్లు చేయటం ఎలా విస్మరించారోనని ఓ ఉన్నతాధికారి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల వసతిగృహం రీతిలో గదులు కేటాయించడాన్ని మంత్రులు అగౌరవంగా భావిస్తున్నారు.